గడిచిన కాలం అంతయు మీ అపారమైన ప్రేమ చేత ఎంతగానో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి సంరక్షించి మరలా తిరిగి రాత్రికాల సమయంలో కొద్ది సమయం మీ సన్నిధిలో గడిపే చక్కటి అవకాశాన్ని మాకు అందరికీ మీరు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి. కొద్ది సమయం మీ మాటలు వినబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశ భాగం నూతన సంవత్సరంలో ఎవరిని సంతోషపెట్టాలి. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. నిజంగా నూతన సంవత్సరం వచ్చిన వెంటనే దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయా, లేక మనం సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి? చెప్పండి. వాస్తవమైతే బైబిల్ ప్రకారంగా మనం ఎవరిని సంతోషపెట్టాలంట? దేవుణ్ణి సంతోషపెట్టాలి. కానీ ఇప్పుడు ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే, ముందు నూతన సంవత్సరం అనగానే విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. ఈ సంవత్సరంలో నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అంటారు. సంతోషంగా ఉండాలి అనేది మన ఆలోచన. ఏమంటే సంవత్సరం వచ్చింది కనుక మనకు సంతోషం, అంతే కదండి. సంవత్సరం వచ్చిందనే సంతోషం మనకి. కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఎవరిని సంతోష పెట్టాలి అనే విషయానికి వస్తే మాత్రం ఎవరిని సంతోష పెట్టాలి? నూతన సంవత్సరంలో దేవుణ్ణి. మన కుమారులను, మన కుమార్తెలను, మన బిడ్డలను, ఏమంటే మన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా మనం సంతోష పెట్టాలనుకుంటూ ఉంటాం. ఏవేవో ఇచ్చి సంతోష పెట్టాలనుకుంటాం. మరి దేవుడిని సంతోష పెట్టాలంటే దేవుడికి ఏమి ఇవ్వాలి? ఏమిస్తే దేవుడు సంతోషపడతాడు? అసలు ఈ నూతన సంవత్సరంలో మనం దేవుడిని సంతోష పెట్టడం ఎలా? కొన్ని సంగతులు మనం పరిశీలన చేద్దాం. చదివినటువంటి లేఖన భాగంలోకి వెళ్ళడం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అన్నాడు. ఏం సంపాదిస్తే దేవునికి సంతోషం అంట? జ్ఞానమును సంపాదించాలంట. ఎవరు సంపాదించాలి జ్ఞానాన్ని? జ్ఞానాన్ని సంపాదించడం అంటే ఏంటంటే, అసలు జ్ఞానాన్ని సంపాదించడం అంటే ఏంటి? ఎలా సంపాదించాలి జ్ఞానాన్ని? చూద్దాం కొన్ని విషయాలు. మనం జ్ఞానం సంపాదిస్తేనట దేవుడు సంతోషపడతాడట. సంపాదించాము నిజంగా జ్ఞానాన్ని. పోయిన 2025 సంవత్సరం అంతా నిజంగా మనం జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడిని సంతోషపెట్టినట్లే పోయిన సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం మనం జ్ఞానాన్ని సంపాదించడానికి మరలా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. జ్ఞానం సంపాదిస్తే దేవుడు సంతోషపడతాడట. బలులు ఇస్తే కాదు, పలహారాలు పంచితే కాదు, ఏమంటే మనం కేకులు కోసినంత మాత్రాన కాదు ఆయనకు సంతోషం. మరి దేని ద్వారా వస్తుందట? జ్ఞానం సంపాదిస్తే. చూస్తారు, ఆ మాట కూడా బైబిల్లో ఉందండి. నేను సొంతంగా చెప్పిన మాట కాదు. ఇర్మియా గ్రంథం చూడండి, ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూర దేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు ఏం లేదు, సంతోషము లేదు అన్నాడు. మనం ఇచ్చే బలుల వలన, మనం అర్పించే అర్పణల వలన, మనం పంచే పలహారాల వలన దేవునికి సంతోషం రాదు. అది మనకు సంతోషం. కేక్ కోసాం అనుకోండి, ఎవరికండి? మనం సంతోషంగా కోసుకుంటున్నాం, మనం తింటున్నాం, తప్పని కాదు. సంతోషంగా ఉండటం చాలా మంచిదే. అయితే దేవునికి సంతోషం రావాలంటే మాత్రం ఏం కావాలట?
జ్ఞానం సంపాదిస్తేనే ఆయనకి సంతోషం అంటాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? దీన్ని మనం ఎలా సంపాదించాలి? మనకు డబ్బు సంపాదించడం తెలుసు, పొలాలు సంపాదించడం తెలుసు, స్థలాలు సంపాదించడం తెలుసు, ఎన్నో తెలిసిన మనకి అంటే ఉద్యోగం సంపాదించుకోవడం తెలుసు, రకరకాలవి మనం సంపాదిస్తూ ఉంటాం. మరి జ్ఞానం ఎలా సంపాదించాలి? అసలు జ్ఞానం అంటే ఏంటి? కొన్ని విషయాలు మనం లేఖనాల్లో చూద్దాం. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు జ్ఞానం అంటే ఏంటో మనకు తెలిస్తే కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలో ఒక మార్గం మనకి ఏమంటే వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు ఎక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. క్రీస్తు దగ్గర నుంచి. క్రీస్తు దేవుని శక్తియు, క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తే దేవుని జ్ఞానం. అంటే మనం సంపాదించాల్సినటువంటి జ్ఞానం ఏంటి? జ్ఞానాల్లో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి కదా. లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటే, లోక జ్ఞానం అంటే తెలుసు కదండి, మన చదువుల ద్వారా మనం సంపాదించుకునే జ్ఞానం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఈ 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలంలో కాబట్టి మన అవసరాలను తీర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం కూడా అవసరమే భూమి మీద మనం బ్రతకడానికి. కానీ ఈ జ్ఞానం, దైవ జ్ఞానం అనేది మాత్రం ఇది శాశ్వతమైన ఉన్నతమైనటువంటి లోకమైన పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తుందండి. ఏది గొప్పదంటారు? తాత్కాలికంగా 60, 70 సంవత్సరాలకు ఉపయోగపడే జ్ఞానం గొప్పదా? శాశ్వత కాలం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే జ్ఞానం గొప్పదా? శాశ్వతమైందే కోరుకుంటాం మనం ఎవరైనా. ఇప్పుడు అమెరికా వెళ్ళారు అనుకోండి, ఎవరైనా జాబ్ పర్పస్ మీద అమెరికా వెళ్ళారు, బాగా డబ్బులు సంపాదించుకున్నారు, 4-5 సూట్ కేసులు డబ్బులు పెట్టుకున్నాడు ఇండియాకి రావడానికి. ఫ్లైట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక పరిధి ఉంటుందంట. ఇన్ని కేజీలు మాత్రమే ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టుగా 4 సూట్ కేసులు 5 సూట్ కేసులు మనం వేసుకోవడానికి రావడానికి కుదరదు. అక్కడ ఏం చేస్తారు? ఇక విమానాశ్రయంలో లగేజ్ అంతా కాటా వేసి నువ్వు తెచ్చిన 4 సూట్ కేసులు నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదయ్యా, 2 వరకే తీసుకెళ్ళాలని 2 వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతామని చెప్పడం? మనం చాలా ప్రయాసపడి కష్టపడి ధనాన్ని సంపాదించుకొని కూడా నేను నాతో పాటు తీసుకుని వెళ్ళలేకపోయాను. అంటే ఈ ధనం శాశ్వతంగా నేను మొత్తాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాను, కానీ కొంత ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అని బాధపడిపోతూ ఉంటాం. దైవ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానం అనేది మనల్ని పరలోకానికి నడిపించే మార్గం ఇది. అసలు ఈ దైవ జ్ఞానం ఏంటి? ఎవరు ఈ జ్ఞానం అంటే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి వివరణ, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలండి, నేను మళ్ళీ మధ్యలో అడుగుతూ ఉంటాను, ఎందుకంటే మనకి ఎంతవరకు అర్థం అవుతుందనే విషయం మనం చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా మనందరికి అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంటే ఏంటి? అమ్మా నాకు జ్ఞానం అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. వెంటల జ్ఞానం అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం. అంటే దేవుని జ్ఞానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానం అండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చదివామంటే, జ్ఞానమును మనం సంపాదిస్తేనే దేవునికి సంతోషం అంటాడు. మరి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఇప్పుడు ఎవరిని సంపాదించుకోవాలి? మనం క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే క్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఏమంటే దేవుని జ్ఞానము, దేవుని శక్తి. ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈరోజు నీ చేతిలో ఉన్నాడు,
నా చేతిలో ఉన్నాడు, మనందరి చేతికి అందుబాటులోకి వచ్చిందండి. చాలా కష్టపడతారంటాడు ఈ యొక్క దైవ గ్రంథాన్ని తయారు చేయడానికి. సుమారుగా 1600 సంవత్సరాల కాలం పట్టిందట. 42 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలం కష్టపడితే కానీ ఈ దైవ గ్రంథం ఈరోజు మన చేతికి రాలేదు. మన చేతికి వచ్చినటువంటి ఈ దైవ జ్ఞానమే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం సంపాదిస్తేనట ఎవరు సంతోషపడతారట? దేవుడు. దేవునికి మనం ఏమిస్తే సంతోషపడతాడు, ఏం చేస్తే సంతోషపడతాడు అంటే మనం జ్ఞానం సంపాదిస్తే దేవుడు సంతోషపడతాడట. మరి ఇప్పుడు దీన్ని ఎలా సంపాదించాలి? మనం డబ్బును సంపాదించడానికి రకరకాల ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు, రకరకాల పొలాలు, రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మరి ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఈ జ్ఞానాన్ని అసలు మనం సంపాదించుకోవాలనే ఆలోచన మనకు ఎందుకు రావాలి అంటే నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమంటే దేవుడు ఇవ్వాలి. సంవత్సరం అనేది, సమయం అనేది, కాలాలు అనేది మన చేతుల్లో లేవు కదా. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర అధికార బలం ఉండొచ్చు, అండబలం ఉండొచ్చు, ఎన్నున్నా సమయం మన చేతిలో లేదు. సమయం మనకు చెప్పి రాదు, చెప్పిపోదు. ఏమంటే దేవుడు దయచేసిన దాన్ని బట్టే మనకు సమయాలు, కాలాలు ప్రతిరోజు వస్తున్నాయండి. ఆలోచిద్దాం. మరి సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకై దేవుణ్ణి సంతోషపెట్టే పని ఏమైనా ఉందా అంటే జ్ఞానం సంపాదిస్తే చాలండి. మనం జ్ఞానం అంటే ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తును మనం ఎలా సంపాదించుకోవాలి ఈరోజు అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు తెలుసండి? ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉన్నాడట? దేవుడు. ఏంటి వాక్యము దేవుడా? ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు? వాక్యము దేవుడు ఎవరండి? 14వ వచనం చూడండి ఉంటుంది అక్కడ. ఆ వాక్యం దేవుడు ఎవరు? ఆ వాక్యము శరీరధారి అయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిందట. వాక్యము శరీరధారిగా వచ్చిందట. వాక్యము శరీరధారిగా వచ్చాడు. వాక్యము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే శరీరధారిగా మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు మనం జ్ఞానం సంపాదించాలి అంటే వాక్యాన్ని సంపాదించాలి. అర్థమైంది కదమ్మా? జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు మన మధ్య ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తిగా లేడు మన దగ్గర, ఒక గ్రంథమై ఉన్నాడు. దైవ గ్రంథం అంటే ఎవరు? బైబిల్ అంటే ఎవరంటే యేసు ప్రభువే వాక్యం. అంటే వాక్యాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే యేసు ప్రభువును నువ్వు సంపాదించుకున్నట్టే. యేసు ప్రభువును నువ్వు సంపాదించుకుంటే దేవుడికి చాలా సంతోషం అంటాడు. మనం అన్ని సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నాం కానీ వాక్యాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనలే చాలా తక్కువగా ఉన్నాయి. ఎలా సంపాదించుకోవాలయ్యా వాక్యాన్ని మనం అంటే చాలా కష్టపడి మనం చదువుకుంటే మన చేతుల్లో కూడా అందరికీ అవకాశం ఉంది కదా. అందరి ఇళ్లలో ఉంది. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా చదువుకునే కొలది దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. చదివే కొలది, వినే కొలది దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. బైబిల్లో ఉన్న ఏ మాట కూడా ఏమంటే మనకు ఉపయోగపడే మాటలే, మన బ్రతుకులను మార్చే మాటలే, ఏమంటే మనల్ని దేవునికి దగ్గర చేసే మాటలే, మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగే మాటలే, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించే మాటలే మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తును మనం సంపాదించుకున్నామా? పోయిన సంవత్సరంలో ఏమంటే సంపాదించుకోలేదా? ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకునే పనిలో మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఇచ్చాడండి. ఈ రోజు నుండైనా మనం దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిద్దాం. చదివే కొలది మనకు జ్ఞానం వస్తుంది. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో బైబిల్ గ్రంథం చెబుతున్నాయి. పెద్దలతో ఎలా మాట్లాడాలి, కాబట్టి తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, అన్నదమ్ములతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, మన తోటి స్నేహితులతో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన ప్రవర్తనను చక్కదిద్దుతూ ఉంటుంది. ఎవరితో ఎలా నడుచుకోవాలో కూడా బైబిల్ గ్రంథం చాలా చక్కగా నేర్పిస్తుందండి. కానీ కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలో దైవ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటాయి.
ఎన్నో రకాల శోధనలు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల వ్యాధులు, అన్నిటి నుండి కూడా మనం ఎలా విడుదల పొందాలో, వేటి ద్వారా మనకు విడుదల కలుగుతుందో కూడా లేఖనాల్లో మనకి వ్రాయబడి ఉంటుంది. ప్రతి దానికి కూడా దేవుడు మనకు జవాబిస్తూ ఉంటాడు. కాబట్టి నూతన సంవత్సరంలో సంతోషంగా ప్రవేశపెట్టబడినటువంటి మనం సంతోషిస్తూ మనందరికీ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి కూడా ఖచ్చితంగా మనతో పాటు ఆయన కూడా సంతోషిస్తే చాలా బాగుంటుంది. అంతే కదా? ఆయన సంతోషించాలంటే మాత్రం మనం అర్పించే బలులు కాదు, మనం కోసే కేకులు కాదు, మన లైటింగ్లు కాదు. ఏమంటే ఏం చేస్తారంట? ఆయనకి ఏం చేయాలంటే జ్ఞానమును మనం సంపాదిస్తే దేవునికి సంతోషం. వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాటి ప్రకారంగా మనం నడవాలి. అప్పుడు దేవునికి సంతోషం. మరొక మాట చూద్దాం, 2వ మాటలోకి వెళదాం. 2వ మాట లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారండి. జాగ్రత్తగా చూద్దాం బైబిల్లో. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు దేవునికి ఎక్కువ సంతోషం కలిగిందట. దేని ద్వారా దేవునికి సంతోషం? 2వ మాట. మొదటి మాట జ్ఞానమును మనం సంపాదిస్తే దేవునికి సంతోషం. జ్ఞానం అంటే దేవుని వాక్యం. వాక్యం చదువుతూ ఉంటే మన వైపు చూసి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం అంటే ఏదో కదండి, ఆయన మనస్సు, ఆయన గురించి మనకు తెలియపరిచే మంచి మాటలు. అంటే వాక్యం మనం చదువుతున్నప్పుడు సంతోషపడేది మొట్టమొదటిగా దేవుడు. రెండవదిగా మనం ఆలోచిస్తుంటే దేని విషయంలో సంతోషపడతాడట? ఒక్క పాపి మారు మనసు పొందితే దేవునికి పరలోకములో ఉన్న దేవుడు సంతోషంగా ఉంటాడట. అంటే పరలోకంలో దేవుడు సంతోషంగా ఉండాలంటే భూమి మీద మనిషి ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. ఏమంటే సంవత్సరం మారింది, గుడ్ బై చెబుతున్నామండి. మొన్న యూట్యూబ్లో ఒకటి పెట్టారండి. యూట్యూబ్ ఛానల్లో మన సహోదరులు కొంతమంది క్రియేట్ చేసి ఒక సమాధి పెట్టారు. ఏం సమాధి పెట్టండి? అది 2025 సమాధి పెట్టి 2025 ఆ సమాధి పెట్టి మీద రాశారండి. ఒక సమాధి పెట్టి మీద 2025 అని రాసి నలుగురు 4 వైపులు నిలబడి ఆ సమాధిని పెట్టిని మోసుకొని వెళ్తున్నారండి. ఎక్కడికి? సమాధి చేయడానికి, శ్మశానానికి. 2025 అయిపోయింది, ఇక సమాధి చేస్తున్నాం అని అర్థం. అంతే కదండి? 2025 అయిపోయింది, సమాధి చేస్తున్నాం అని పెట్టెత్తుకొని ఒక నలుగురు వెళ్తున్నారు. ముందేమో బాజా భజంత్రులు వాయించే వాళ్ళు వెళ్తున్నారు, వెనకాలేమో చాలామంది గుంపులు జనం ఉన్నారు. సందడిగా 2025 ఇక మాకు అయిపోయింది, మరొక కొత్త సంవత్సరం మాకు రాబోతుంది, ఇదిగో 2025 మేము ఏం చేస్తున్నాం? సమాధి చేయబోతున్నామని సంబరంగా జరుపుకుంటూ ఉన్నారండి. ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచిస్తుంటే 2025 అయిపోయిందని, 2026 వచ్చేసిందని సంతోషంలో ఉన్నటువంటి మనం దేవుని కూడా సంతోషపెట్టాలి అనే ఒక మంచి ఆలోచన మాత్రం ఉండడం, ఈ నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమే. ఆ దేవుని సంతోషపడాలి అంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించాలి, దేవుని వాక్యాన్ని బాగా సంపాదించాలి. రెండవదిగా మారు మనస్సు పొందాలి. మనస్సు మారాలి. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనసు మాత్రం మారడం లేదు. సంవత్సరాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. నూతన సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సరాలు వస్తున్నాయి అంటే ఏదనుకుంటున్నారు? మనకి డెడ్ లైన్ దగ్గర పడుతుందని అర్థమండి. అసలు వాస్తవంగా అయితే మనకు దేవుడు 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి. ఆ 70లో ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2025 అయిపోయింది అనుకోండి. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? 70లో ఒకటి తీసేస్తే 69, 69లో ఇంకొకటి తీసేస్తే ఇంకో సంవత్సరం పోతే 68. అంటే ఒక్కొక్క సంవత్సరం పోయే కొలది మన సంవత్సరాల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. మరణానికి మనం చాలా దగ్గర అవుతున్నాం. మనం పోయే కాలం కూడా దగ్గర పడుతుందని అర్థం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరం కూడా శాశ్వతంగా ఉండలేము. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపే దేవుడు చెప్పిన విధంగా, దేవుడు కోరుకున్న విధంగా మన మనస్సును మారాలి. ఎప్పుడైతే మన మనస్సును దేవునికి ఇస్తామో
ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో దేవుడట పరలోకంలో ఏం చేసుకుంటాడట? పండగ చేసుకుంటాడంట. ఇప్పుడు మనం పండగ చేసుకున్నాం కదా భూమి మీద, నూతన సంవత్సరం వచ్చినందుకు. దేవుడు పరలోకంలో పండగ చేసుకోవాలంటే ఎవరైనా సరే మారు మనసు పొందాలి. మన కుటుంబాల్లో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే దేవుడు హ్యాపీగా లేడు, ఆయనకు సంతోషం లేదు. ఆయన సంతోషపడాలంటే చేయాల్సిన పని నూతనమైనటువంటి ఆలోచన. అయ్యా, నేను ఈ సంవత్సరంలో మారు మనసు పొందుతాను, పాప క్షమాపణ పొందుతాను, దేవుని కొరకు బ్రతుకుతానని మంచి నిర్ణయాన్ని తీసుకొని మారు మనసు పొందేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? నిజంగా మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? నిజంగా వాక్యాన్ని మనం సంపాదించుకున్నామా? ఈ సంవత్సరం అంతా కూడా ఎంతవరకు సంపాదించుకోగలిగాం? వాక్యాన్ని ఎంతవరకు సంపాదించుకోగలిగాం? వాక్యాన్ని ఎందుకు సంపాదించుకోవాలండి మనం అంటే, వాక్యం చాలా విలువైందండి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కూడా నీ వాక్యము చాలా విలువైనది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. 119వ కీర్తనలో 72వ వచనంలో ఆ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే కూడా విలువైనది దేవుని వాక్యం. ఏంటి వాక్యపు విలువ? ఇది వెండి బంగారు నాణ్యాల కంటే కూడా విలువైందా? ఏమంటే 119వ కీర్తన 72వ వచనం చదవండి ఒకసారి. వేల కొలది, ఏమంటే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు భక్తుడు. చూసారా? వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే కూడా. ఏమంటే ఇప్పుడు కేజీ ₹1,00,000 ఉందనుకోండి బంగారు సుమారుగా. వెండి ఎంత ఉందండి ఇప్పుడు రేటు? 2.5 లక్షలు ఉంటుంది. ఇప్పుడు వెండి రేటే డిమాండ్ పెరిగింది బంగారం కన్నా కూడా. కాబట్టి ఆలోచన చేస్తుంటే వెండికి డిమాండ్ ఉంది, బంగారానికి డిమాండ్ ఉంది. చాలా విలువైనవి ఇవి, మనందరికీ తెలుసు. వీటికంటే విలువైనది ఏంటంట? వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే అన్నాడు. వేల కేజీల బంగారం కంటే, వేల కేజీల వెండి కంటే కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు. ఏంటి అంత విలువైందా దేవుని వాక్యం? బంగారం కంటే విలువైందా? బంగారం చేయలేని పని వాక్యం ఏం చేస్తుంది? బంగారం ద్వారా రానిది ఈ వాక్యం ద్వారా మనకేమొస్తుంది? ఎందుకు ఈ మాట దేవుడు రాయించాడు లేఖనంలో అని మనం ఆలోచిస్తే, ఏడు మన బంగారం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుందండి. బంగారంతో మనం పరలోకానికి వెళ్ళలేము. మన ధనం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఈ లోకం అశాశ్వతమైనది, ఏదో ఒక రోజు విడిచి వెళ్తాం కదా. విడిచిపెట్టిన తర్వాత వెళ్ళాల్సిన లోకం పరలోకం, నిత్య నరకం. 2 లోకాలను దేవుడు సిద్ధం చేశాడు. పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ధర్మశాస్త్రం వలన మాత్రమే అవుతాడు. అంటే దేవుని వాక్యం వలన మాత్రమే మనం వెళ్ళగలం. ఎవరు మనల్ని తీసుకుని వెళ్ళలేదు. వాక్యమేనా తీసుకెళ్ళలేదు మనల్ని పరలోకానికి? యోహాను సువార్త చూడండి ఒకసారి, 5వ అధ్యాయం. వాక్యం ఎంత విలువైనదో వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కూడా విలువైందట. 5వ అధ్యాయం 29 చూడండి ఒకసారి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలగదన్నట్టు చూడండి. 39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. ఏమంటే దేంట్లో ఉందంటే నిత్య జీవం? మళ్ళీ చెప్పాము ఒకసారి, రెఫరెన్స్ చెప్పి అందరూ తీసుకుంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. అందరూ కూడా చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నమాట. ఏమొస్తుందట? ఈ ధర్మశాస్త్రం వల్ల వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైనదని భక్తుడు ఎందుకన్నాడంటే, ఇదిగో ఇక్కడ చెబుతున్నాడండి భక్తుడు. ఎందుకన్నాడు? లేఖనముల్లో ఏముందో తెలుసా? దేవుని వాక్యములో ఏముందో తెలుసా? ఏముందట? నిత్య జీవం ఉంది. అంటే పరలోకం ఉంది. అంటే పరలోకం వెళ్ళాలంటే మనకు తెలియాల్సింది మొట్టమొదటి ఏంటన్నమాట? దేవుని వాక్యం. వాక్యం నువ్వు చదివేదాన్ని బట్టి నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు? పరలోకానికి దగ్గర అవుతావు. వాక్యాన్ని వినే కొలది, విన్న ప్రకారం నడిచే కొలదే మనం పరలోకానికి దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు
వాటిని పరిశోధించుచున్నారు అన్నాడు. అవే నన్ను గురించి రేపు సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. నేను వినలేదయ్యా దేవుని వాక్యం అనడానికి లేదు. రేపు వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఖచ్చితంగా ఇది ఈ గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు దేవునికి ఏం చేస్తున్నాయట? మొరపెడుతున్నాయంటండి. గోడల్లో ఉన్న రాళ్ళు కూడా మాట్లాడి రేపు సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. నేను దేవుని మాటలు వినలేదు, లేకపోతే మారేవాడిని, నాకు అవకాశం లేకుండా పోయిందని రేపు దేవుని దగ్గర మనకు చెప్పడానికి అవకాశం లేదండి. దేవుడు అనేక విధాలుగా నీకు దేవుని మాటలు వినిపిస్తూ ఉంటాడు. మారు మనసు పొందాలనే ఉద్దేశంతో, ఎలాగైనా సరే నిన్ను పరలోకానికి నడిపించాలనే ఉద్దేశంతో. కాబట్టి వాక్యానికి ఉన్నటువంటి శక్తి బంగారానికి లేదు, వాక్యానికి ఉన్నటువంటి శక్తి వెండికి లేదు. ఏంటో ఆ శక్తి అంటే నిత్య జీవాన్ని ఇస్తున్నటువంటి వాక్యం. లేఖనముల యందే మీకేముంది? నిత్య జీవం ఉంది అనే మాట ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం బైబిల్ గ్రంథం మాత్రమే మనకు నేర్పిస్తుందండి. మనం ఎలా నడిస్తే, ఎలా బ్రతికితే మనం పరలోకానికి వెళతామో బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం చాలా జాగ్రత్తగా. ఈ లేఖనాల విషయంలో మనం ఎలా ఉంటున్నాం, దేవుని వాక్యం విషయంలో, వినే విషయంలో మనం ఎలా ఉంటున్నాం, ప్రతిదినము చదివే విషయంలో మనం ఎలా ఉంటున్నాం, విన్న ప్రకారంగా చదివిన ప్రకారంగా పాటించే విషయంలో మనం ఎలా ఉన్నాం, గడిచిన సంవత్సరంలో ఎలా ఉన్నామో, మరి ఈ సంవత్సరంలోనైనా నూతనమైనటువంటి నిర్ణయాలతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళడం మనకి చాలా మంచిది. దేవుడు కూడా పరలోకంలో సంతోషిస్తాడు. దేవుడు కోరుకున్న విధంగా దేవుని వాక్యాన్ని మనం పాటించినప్పుడు దేవుడు కూడా చాలా సంతోషపడతాడు. 2 సందర్భాలను ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. దేవునికి సంతోషం వేడి ద్వారా కలుగుతుందట. మొట్టమొదటి చెప్పండి ఒకసారి. ఎంతలేదా ఎవరు? దేవునికి సంతోషం దేని ద్వారా కలుగుతుందట? మనం జ్ఞానం సంపాదిస్తే దేవునికి సంతోషం. జ్ఞానం సంపాదించడం అంటే ఏంటి? దేవుని వాక్యమే జ్ఞానం. దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని చదువుకొని దాని ప్రకారంగా మనం నడవాలి. మనం నడుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడట. రెండవది, మారు మనస్సు పొందితే దేవునికి సంతోషం. ఎన్ని చెప్పినా మనం మారకపోతే, ఎన్ని మాటలు విన్నా మనం మారు మనసు పొందకపోతే దేవునికి సంతోషం లేదండి. మారు మనసు పొందితేనే పరలోకంలో దేవునికి పండగ చేసుకుంటాడట. ఆ రోజు మారు మనసు ఒకరు పొందిన రోజు. ఆలోచన చేద్దాం. మరొక మంచి మాటను లేఖనాల నుంచి మనం చూద్దామండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం మనం సమయానికి ముగించుకుందామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవడము. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలు మాట్లాడుతున్నాడు. ప్రతి నోరు దుర్భాష. కాబట్టి ప్రభు అలాంటి యవనస్తులను చూసి సంతోషిస్తాడా? సంతోషింపడా? ఎవరు చూసి చెప్పండి. చదివాం కదా. భక్తిహీనులను బట్టి, దుర్భాష మాట్లాడే వారిని బట్టి దేవుడికి సంతోషం లేదట. దుర్భాష ఏంటంటే దుర్భాష ఏంటి? దుర్భాష అంటే అబద్ధాలు ఆడడం, బూతులు మాట్లాడడం, ఎదుటి వారి గురించి సడువుకోవడం, ఈర్ష్యలతో ద్వేషాలతో రకరకాల మాటలు మాట్లాడడం, ఎదుటి వారిని శపించడం, ఇవన్నీ కూడా దుర్భాషలేనా? మంచి భాషలా? దుర్భాషే. ఇలాంటి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటేనట దేవునికి సంతోషం లేదు. ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నాం కానీ బూతులు మానలేకపోతున్నాం. ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నాం కానీ అబద్ధాలు మానుకోలేకపోతున్నాం. ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నాం కానీ ఎదుటి వారిని సడుగుకోవడం మానుకోలేకపోతున్నాం. ఎదుటి వారిని ద్వేషించడం మానుకోలేకపోతున్నామేమో. దానిని బట్టి దేవునికి ఏమి లేదట? సంతోషం లేదండి. నిజంగా దేవునికి సంతోషం లేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవడము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం
15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరట? నరహంతకుడు. ఎవరిని ద్వేషిస్తేనండి? సహోదరుల్ని, మన తోటి సహోదరుల్ని మనం ద్వేషిస్తే, ద్వేషపు మాటలు మాట్లాడితేనట మనం దేవుని దృష్టిలో నరహంతకులు అంటాడు. ఈ లోకం దృష్టిలో ఎవరు నరహంతకులు అంటే ఎవరినైనా చంపాలి. అది కత్తితోనైనా, ఏమంటే ఉరిదీసైనా, ఏదో ఒక విధంగా చంపుతూ ఉంటారు కదండి. చంపితేనే నరహత్య చేసినట్టు మనం. కానీ లేఖనాల్లో దేవుడు రాయించిన మాట చూడండి, నీ సహోదరుని నువ్వు ద్వేషించినా సరే, ద్వేషపు మాటలు మాట్లాడినా కానీ నువ్వు ఏం చేసినట్టు? నరహత్య చేసినట్లే. అంటే మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని కూడా తొందరపడి మనం మాట్లాడకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు. సహోదరులను ద్వేషించే మాట కూడా దుర్భాషే, అది నరహత్యగా వస్తుంది. ఏమంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏముండదట? నిత్య జీవానికి వెళ్ళలేరు, అంటే పరలోకం వెళ్ళరు. సహోదరులను ద్వేషించి మాట్లాడేవారు ఎవరైనా సరే, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఎవరినైతే మనం ద్వేషించి మాట్లాడుతూ ఉన్నామో మనకేం లేదట? పరలోకం లేదట. బైబిల్ చదువుకుంటున్నటువంటి నీవు నేను మనం అందరం ఎవరిని కూడా ద్వేషించకూడదు. ద్వేషపూరితమైనటువంటి మాటలు మన నోట రాకూడదు. వచ్చినాయంటే మాత్రం మనకి ఏముండదట? పరలోకం ఉండదు. పరలోకం లేకపోతే మరొక లోకం రెడీగా ఉంది మన కోసం. మనందరికీ తెలుసు. 2 మార్గాలు మన మధ్య ఉన్నాయి. వెళితే పరలోకానికైనా వెళ్ళాలి, లేదంటే నిత్య నరకాగ్ని గుండానికైనా ఖచ్చితంగా వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలన్నా మన చేతిలోనే ఉంది, నరకానికి వెళ్ళాలన్నా కూడా మన చేతిలోనే ఉందండి. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనకి. అలాగని మార్గాలను చెప్పాడు. పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా నడుచుకుంటే వెళతావో, నరకాన్ని తప్పించుకోవాలంటే నీ జీవితం ఎలా మార్చుకోవాలో అన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడండి మనకి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం మారు మనసు పొందామా, మార్చుకున్నామా, మన మార్గాన్ని మార్చుకున్నామా? ఏమంటే ఆలోచన చేయాలి రాత్రి. నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నాం? మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. మరి ఈ సంవత్సరమైనా కొత్త నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఏమంటే ఒక సంవత్సరం రావడం అంటే ఆషామాషి వ్యవహారం కదండి. సంవత్సరం వచ్చేసిందని చెప్పి సంతోషపడిపోతున్నాం. సంవత్సరం పోయిందని గుడ్ బై, ఏమంటే గుడ్ బై అని చెప్పి మనం పేరు రాస్తాం కదా. గుడ్ బై 2025, హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనుకుంటున్నాం. సంవత్సరం రావడానికి ఎంత ప్రాసెస్ జరుగుతుందంటే ఈ విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలంట, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలంట, గ్రహాలు తిరగాలి. భూమి అంటే ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగిద్దంటాడు. శాస్త్రవేత్తల పరిజ్ఞానంలో లెక్కలు అంచనా వేసి చెప్పారు. అతను చదువుకున్న పిల్లలకు ఐడియా ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంట భూమి. ఏది? ఒక గంటకి దాని స్పీడ్ చూడండి ఎలా ఉందో. ఎవరు తిప్పుతున్నారు అంత స్పీడు? కానీ మన బండి స్పీడ్ 60 స్పీడ్లో వెళ్తుంటేనే కళ్ళకి నీళ్ళు వస్తాయి మనకి, 60 స్పీడ్కే. మరి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్న భూమి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందండి మనకి. తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అసలు. ఈ భూమి మీద మనం ఎన్నో ఇల్లు కట్టుకుంటున్నాం, ఈ భూమి మీద మనం ప్రయాణాలు చేస్తున్నాం, ఈ భూమి మీద మనం పంట పొలాలు వేసుకొని వాటిని పండించుకొని మనం తింటున్నాం, ఈ భూమి మీద మనం నివాసం ఉంటున్నాం. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు చూడండి ఎంతగా ఆయన సృష్టించాడు దాన్ని. అది ఖచ్చితంగా తిరగాలండి. తిరగకపోతే మనకు రోజులు లేవు. అది తిరిగితేనే నీకు ఒక రోజు వస్తుంది, అది తిరిగితేనే నీకు వారాలు వస్తాయి, అది తిరిగితేనే నీకు నెలలు వస్తాయి, అది తిరిగితేనే నీకు సంవత్సరం. ఎంత ప్రయాసపడుతుందండి భూమి. దేవుని మాటకు లోబడి దేవుడు తిరగమన్నాడు, దానికి ఒక కక్ష పెట్టాడు, ఒక సమయాన్ని కేటాయించాడు. నువ్వు ఖచ్చితంగా గంటకు 1,11,600 కిలోమీటర్లు తిరగాల్సిందే. నా పిల్లలకు గాలి కావాలి, నా పిల్లలకు రోజులు కావాలి, నా పిల్లలకు నెలలు కావాలి, నా పిల్లలకు సంవత్సరాలు కావాలంటే నీ పని నువ్వు ఖచ్చితంగా చేయాలని భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి ఏం చేసిందంటే చేస్తుందా? నేను తిరగనే అంటున్నా. కానీ మనిషి చూడండి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోనంటే నాకు ఇంకా సమయం ఉంది. ఎంత ఉందో సమయం మనకి? వారికి గ్యారెంటీ ఉందండి మనకి?
మన సమయానికి గ్యారెంటీ వారంటీ ఏమైనా ఉందా? ఫ్యాన్కి ఉందండి వారంటీ. ఈ మధ్య ఎల్ఈడి లైట్లు వచ్చినాయి కదా, ఎల్ఈడి లైట్లు కూడా వారంటీ ఉందా లేదా? ఎల్ఈడి లైట్ కదా, ఎల్ఈడి లైట్కి వారంటీ ఉంది కదా, సంవత్సరం వారంటీ. ఎల్ఈడి లైట్కి వారంటీ ఉంది, మనం కొనుక్కునే ఫ్రిడ్జ్లకు వారంటీ ఉంటుంది, టీవీలకు వారంటీ ఉంటుంది, సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు. మరి మనిషికి మనకు వారంటీ గ్యారెంటీ లేదు. అసలు ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటాడని గ్యారెంటీ కూడా లేదు. అసలు ఈ సంవత్సరంలోనే మన కళ్ళ ముందు మనకు తెలిసిన వారు ఎంతమందో వెళ్ళిపోయారండి. మనం ఉన్నామంటే దేన్ని బట్టి ఉన్నాం అనుకుంటారు? మనము ఏమంటే కేవలం దేవుని కృపనండి. దేవుని కృప ద్వారా మరొక సంవత్సరంలో మనం ప్రవేశించాం కనుక మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు రెండే రెండు నిర్ణయాల గురించి మనం ఈ రాత్రి తెలుసుకున్నాం. ఒకటి, జ్ఞానమును సంపాదిస్తే దేవునికి సంతోషం. 2, మారు మనస్సు పొందితేనే దేవునికి సంతోషం. మారు మనస్సు పొందని వారు మారు మనస్సు పొందండి, దేవుణ్ణి సంతోషం పెట్టండి. జ్ఞానం సంపాదించాలనే ఆలోచన లేకపోతే నేటి నుండైనా దేవుడు తెలియపరిచేది కనుక జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుని వాక్యాన్ని కష్టపడి చదవాలి. కష్టపడి ఏ పనైనా చేయాలనుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని కూడా బాగా కష్టపడి చదువుకునే కొలది దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు జ్ఞానం సంపాదించే కొలది నీ వైపు దేవుడు చూసి ఏం చేస్తాడట? ఆయన కూడా సంతోషపడతాడు. ఆయన్ని సంతోషపెడుతూ భూమి మీద మనం సంతోషపడితే చాలా బాగుంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, అన్నీ ఇచ్చిన దేవునికి కూడా సంతోషపెడదాం. నూతన సంవత్సరంలో మనం ఎవరిని సంతోష పెట్టాలి అనే అంశాన్ని మనం విన్నాం. ఎవరిని సంతోష పెట్టాలని తెలిసింది ఎందుకు? దేవుణ్ణి సంతోష పెట్టాలి. కాబట్టి దేవుణ్ణి ఈ సంవత్సరం సంతోష పెట్టామో లేదో కానీ అది మనకు తెలుసు. మరి నూతన సంవత్సరంలోనైనా ఏం చేద్దాం? దేవుణ్ణి సంతోష పెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ఆయన. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ మాటలు విన్న మీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నేను మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మిమ్మును కూడా సంతోష పెట్టాలనే ఆలోచనలతోనైనా మీ మాటలు మాకు అందించారు. మీకు సంతోషం కలగాలి అంటే ఈ భూమి మీద మేము జ్ఞానాన్ని సంపాదించాలని తెలుసుకున్నాం. మారు మనస్సు ఒకవేళ మేము పొందకపోతే మా మనస్సులు మారాలని కూడా మీరు మమ్మల్ని హెచ్చరించారు. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకొని వాక్యానికి విధేయులమై మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉండేందుకు సహాయం దయచేయండి. ముందున్న కాలాన్ని, ముందున్న సమయం అంతట్లో కూడా నాయన చేరుకుని వచ్చిన ప్రతి బిడ్డల్లో కూడా నాయన మీరు నన్ను కాచి కాపాడి సంవత్సరం అంతా కూడా నాయన మీ కృపా కాపుదల నుంచి మనం వేడుకుంటూ ఉన్నాం. రాలేక వెనుకబడుతున్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. జరగనైన ఈ కార్యక్రమాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కేక్ చేద్దామా? కేక్ చేసినాక 16 చేసుకుంటాం.